నిబంధనలకు విరుద్ధంగా మిషన్ కాకతీయ పనులు చేస్తున్నారంటూ ఆదిలాబాద్ జిల్లా కడెం మండలంలోని లింగాపూర్, సారంగపూర్, యలగడప, దిల్దార్ నగర్ గ్రామాల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువు పూడిక మట్టిని రైతుల పొలాలకు కాకుండా చెరువు కట్టకు వాడుతున్నారని ఆందోళనకు దిగారు. మండలంలో 13 చెరువుల పనులు కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆసరా పెన్షన్ కింద వృద్ధులు, వికలాంగులకు నకిలీ కరెన్సీ పంపిణీ చేశారంటూ కరీంనగర్ జిల్లాలో ఆందోళనకు దిగారు జనం. కనగర్తి గ్రామంలో 425 మంది లబ్ధిదారులుండగా 2 రోజుల క్రితం గ్రామ సర్పంచ్ వారికి పింఛన్లు పంపిణీ చేశారు. తమకు వచ్చిన నోట్లు ఎవరూ తీసుకోవడం లేదని, అది నకిలీదంటూ ఆందోళనకు దిగారు స్థానికులు. బ్యాంకు అధికారులను సంప్రదించగా అవి 2005కు ముందు ముద్రించిన నోట్లుగా తేల్చారు. కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఎంపీ సీతారాం నాయక్. స్వామివారికి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై నిపుణులతో చర్చించి సీఎం నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. వేములవాడను జిల్లాగా చేస్తే దేవస్థానంతో పాటు పట్టణం కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు సీతారాం నాయక్. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో దారుణం జరిగింది. గొర్రెల మందపై వేట కుక్కలు దాడి చేయడంతో 12 గొర్రెలు చనిపోగా మరో 12 తీవ్రంగా గాయపడ్డాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో పాకలో ఉన్న గొర్రెల మందపై ఒక్కసారిగా కుక్కలు దాడి చేశాయని, ఎటూ వెళ్లే దారి లేకపోవడంతో చనిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు యజమాని. మెదక్ జిల్లా తూప్రాన్లో అక్రమ వెంచర్లతో జనాన్ని అడ్డంగా తోచేస్తున్నారు వ్యాపారులు. ఎలాంటి అనుమతులు లేకున్నా దర్జాగా వ్యవసాయ భూములను ఫ్లాట్లుగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. పట్టణంలోని హరితాస్ గోల్డెన్ పార్క్ పేరుతో అమ్మిన ఫ్లాట్లను కొందరు కొన్నారు. వాటికి ఏ విధమైన అనుమతులు లేవని అధికారులు తేల్చడంతో లబోదిబోమంటున్నారు గ్రామస్తులు. నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో ఐసెట్ పరీక్షకు 1 నిమిషం ఆలస్యంగా వచ్చిన 3 విద్యార్థులను ఎగ్జామ్ కు అనుమతించలేదు అధికారులు. దీంతో నిరాశతో పరీక్ష రాయకుండానే వెనుదిరిగారు విద్యార్థులు. నిమిషం రూల్ పై మండిపడ్డారు. వరంగల్ జిల్లాలో ప్రత్యేక జిల్లాల డిమాండ్ కొనసాగుతోంది. తమ ప్రాంతాలను సెపరేట్ డిస్ట్రిక్ట్ గా ప్రకటించాలంటూ ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు జనం. ములుగు డివిజన్ ను జిల్లాల లిస్టులో చేర్చాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో పట్టణంలోని ఎంపీ సీతారాం నాయక్ ఆఫీస్ ను ముట్టడించారు నాయకులు. ఆఫీస్ పైకెక్కి నల్ల జెండాలతో నిరసన తెలిపారు. మహబూబాబాద్ ను వెంటనే జిల్లాగా ప్రకటించాలని, లేకపోతే హోంమంత్రి టూర్ ను అడ్డుకుంటామని హెచ్చరించారు. అక్రమంగా కవేళాలకు తరలిస్తున్న దాదాపు 30 ఆవులను పట్టుకున్నారు రంగారెడ్డి జిల్లా మేడ్చల్ పోలీసులు. చెక్పోస్ట్ దగ్గర సాధారణ తనిఖీలు చేస్తున్న పోలీసులు పశువులతో ఉన్న డీసీఎం ను గుర్తించారు. డ్రైవర్ ను ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెప్పడంతో కేసు నమోదు చేశారు. ఆవులను జియాగూడలోని గోశాలకు తరలించారు. రంగారెడ్డి జిల్లా కీసర మండలం చీర్యాలలో అక్రమంగా డీజిల్ అమ్ముతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. నగరం నుంచి జవహర్ నగర్ కు చెత్త తీసుకొస్తున్న వాహనాల నుంచి డీజిల్ తీసి అమ్ముతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు.